విలీనం పంచాయతీ గులాబీ పార్టీపై రోజు రోజుకు పెరుగుతున్న ప్రచారం. దాదాపుగా మనం ప్రతిరోజు కూడా హాట్ టాపిక్గా డే బై డే చూస్తూనే ఉన్నాం. ఏది మనం విపరీతంగా ప్రచారంలో ఉన్న వార్త, బీఆర్ఎస్ పార్టీని బీజేపీలోకి విలీనం చేస్తారా? మొన్న కవిత, నిన్న సీఎం ఎంపీ రమేష్ గారు, ఇట్లా మరి పార్టీ పైన ఇంతవరకు చాలా మరి విలీనం చేస్తాము చెయ్యము అనే రగడ అనేది జరుగుతూనే ఉంది. ఇప్పటికీ కూడా పార్టీ అధినేత ఎలాంటి స్పందన లేదు, కేసీఆర్ స్పందన ఏమాత్రం కూడా లేదు. మరి మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఈ మరి బీఆర్ఎస్ పార్టీని బీజేపీలోకి విలీనం చేస్తాం అని చెప్పేసి వార్త అనేది చాలా వైరల్ అవుతుంది. మొట్టమొదటి పార్టీ ఏర్పడ్డ సందర్భంలో కూడా 2004 ఆ పీరియడ్లో కూడా అప్పుడు మళ్ళీ ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేద్దామనే బలమైన సంకల్పగాలులు వీచాయి. మళ్ళా మధ్యలో ఏందనేది కూడా స్వతంత్ర పార్టీగానే ఇప్పటి వరకు సుమారుగా ఒక 10-11 సంవత్సరాలు స్వతంత్ర పార్టీగానే తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు కార్యకలాపాలు చేస్తున్నారు. ఈ మధ్య చాలా వైరల్ అవుతున్న న్యూస్ వచ్చేసి అసలు బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేద్దామా అనే అంశంపైన ఈరోజు మనం క్షుణ్ణంగా చర్చించడం జరుగుతుంది. నాడు కాంగ్రెస్లో మెర్జ్ అంటూ దుమారం, తాజాగా బీజేపీలో అని కామెంట్స్, బలం చేకూరుస్తున్న కీలక నేత వ్యాఖ్యలు. ఇంత జరుగుతున్నా స్పందించని కేసీఆర్, ఆందోళనలో కారు పార్టీ క్యాడర్, భవిష్యత్తులో ఏం జరుగుతుందని టెన్షన్. మరి దాదాపు ఇంత దుమారం మొత్తం వ్యాపిస్తున్నా కానీ మరి పార్టీని స్థాపించినటువంటి పార్టీకి పితామహుడు కేసీఆర్ ఎలాంటి స్పందన లేదు. మరి కార్యకర్తలు కానీ ముఖ్య నేతలు కూడా చాలా టెన్షన్ లోనవుతున్నారు. అసలు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మరి స్వతంత్రంగా ఉంటుందా, మరి ఏదన్నా పెద్ద పార్టీలకు విలీనం అవుతుందా అనే సందర్భోచితంగా సందేహాలతోని వాళ్ళకి ఒక మొత్తానికైతే క్యాడర్లో ఒక హై టెన్షన్ అనేది ప్రారంభమైంది. మనం ఇంకా బ్రీఫ్గా ఈ న్యూస్ను కనుక మనం చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీని విలీనం మరకలు వెంటాడుతూ ఉన్నాయి. పార్టీ స్థాపించిన నుంచి మొదలైన ప్రచారాలు 25 ఏళ్ళు పూర్తయిన వెంటాడుతూ ఉన్నాయి. దశాబ్దాల క్రితం కాంగ్రెస్లో విలీనం అవుతుందని ప్రచారం జరగ్గా తాజాగా బీజేపీలో విలీనం అవుతుందని కొంతకాలంగా తీవ్రంగా స్థాయిలో దుమారం రేగుతున్నది. దీంతో పార్టీ నాయకులు కేడర్ ఆందోళనకు గురవుతున్నారు. తమ భవిష్యత్తు ఏంటి టెన్షన్ వారిని వెంటాడుతూ ఉన్నది. ఇదే అంశంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తుంది. 25 ఏళ్ళు అనుభవం అధికారంలో ఉన్న పార్టీ ఉనికి ప్రమాదంలో పడడం కార్యకర్తల్లో కొత్తగా అలజడి మొదలైంది. పార్టీ పునాదులు సంస్థాగతంగా బలంగా లేకపోవడంతో పాటు సరైన దారిలో నాయకత్వం వెళ్ళడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంత జరుగుతున్న పార్టీ అధినేత కేసీఆర్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం పలు అనుమానాలు తావిస్తుంది. ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు చేస్తే చాలని, తమకు పార్టీ ముఖ్యం కాదని, కాంగ్రెస్లో విలీనం చేసేందుకు సిద్ధమని పలుమార్లు కేసీఆర్ కామెంట్ చేశారు. దీంతో తెలంగాణ ఏర్పాటైన తర్వాత కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం అవుతుందని అంతా భావించారు. అదే విషయాన్ని ఇరు పార్టీలు ముఖ్య నేతలు ఇప్పటికీ గుర్తుంచుకుంటారు. విలీనం ఇష్యూ కాంగ్రెస్ నేతలు సరిగ్గా డీల్ చేయలేకపోవడం, కేసీఆర్కు సరైన హామీ ఇవ్వకపోవడం, ఆ డీల్ క్యాన్సిల్ అయిందని టాక్. అనంతరం బీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో విలీనం ప్రాతిపదనలు పక్కకు పోయినాయని ఇరు పార్టీ ప్రచారం జరిగింది. అంటే మనం ఇప్పటివరకు కూడా మనం ఏదైతే డిస్కషన్ చేశామో పేపర్లో మనకు అదే మనం డిస్కషన్ చేసుకోవడం జరిగింది. ఇంత జరుగుతుంది రభస. మరి అప్పుడేమో కాంగ్రెస్లో చేరుతామని చెప్పేసి మాకేం లేదు, మాకు అన్ని హంగులతోని మా తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగింది, నీళ్ళలో అన్యాయం అయిపోయినాం, చదువుల్లో అన్యాయం అయిపోయినాం, భూముల్లో అన్యాయం అయిపోయినాం, వనరుల్లో అన్యాయం అయిపోయినాం అని చెప్పేసి మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వారి ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యమాలు చేశారు. ఆ ఉద్యమంలో ప్రజలు చాలా బలంగా
అంటే బడుగు బలహీన వర్గాలు చదువుకున్న విద్యార్థులు ఇండ్లున్న ముసలమ్మ కానించి కూడా జై తెలంగాణ అనే నినాదం అనేది హోరెత్తింది. దాదాపుగా అందరి కష్టఫలితంగా రాష్ట్ర అవతరణ అనేది జరిగింది. మాకు ఒక రాష్ట్రం ఏర్పడితే సరిపోతుంది, మేము తప్పకుండా మళ్ళీ కాంగ్రెస్ని విలీనం చేస్తామని చెప్పేసి అప్పుడు మన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అన్నారు. అయినప్పటికీ కూడా ఆ పార్టీని కాంగ్రెస్ నేతలతో వాళ్ళ మధ్య సరైన డీలింగ్ కుదరక అది స్వతంత్ర పార్టీగానే మళ్ళీ వెళ్ళిపోవడం అనేది జరిగింది. దాదాపుగా సుమారుగా మన తెలంగాణ పార్టీ ఆవిర్భావం అనేది దాదాపుగా 25 ఏళ్ళ నుంచి నడిచినప్పటికి కూడా ఈ మధ్య వినిపిస్తున్న టాక్ ఏంటి అంటే ఒక సరైన నాయకుని యొక్క నడవడికలో పార్టీ ముందుకు వెళ్ళడం లేదు. పార్టీని సవ్యంగా నడిపించే నాదుడు అనేది కరువైపోయిండు. ఇష్టం వచ్చినట్టు విమర్శలు, దీనికే ఎక్కువగా ప్రాధాన్యత అనేది పార్టీలో ప్రస్తుతం కనపడుతున్న విషయం. బీజేపీ అంటూ కల్వకుంట్ల కవిత, ఎంపీ రమేష్ కామెంట్స్. ఈ మధ్య ఇది చాలా విన్నారు, తెలంగాణ ప్రజానీకానం అంతా కూడా ఈ వార్త విన్నారు. 2023లో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో పార్టీని బీజేపీలో విలీనం చేయబోతున్నారనే ప్రచారం మొదలైంది. ఈ వార్తను మనం పేజీ నెంబర్ 7లో చూసినట్టయితే తన ఇంట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన కవిత విలీనం విషయంపై బాంబు పేల్చారు. తాను జైల్లో ఉన్నప్పుడు ఇలాంటి ప్రతిపాదనలు వచ్చాయని, కానీ తాను వ్యతిరేకించానని చెప్పుకొచ్చారు. తాను ఎన్ని రోజులైనా జైల్లో ఉండడానికి సిద్ధమేనని, కానీ బీజేపీ మాత్రం పార్టీని ఎట్టి పరిస్థితుల్లో విలీనం చేయొద్దని చెప్పానని వెల్లడించారు. కుటుంబ విభేదాల కారణంగా ఆమె అలా మాట్లాడారని కొందరు వాటిని లైట్గా తీసుకున్నారు. కానీ తాజాగా బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు కవిత కామెంట్స్కు బలం చేకూర్చాయి. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయడానికి తాము సిద్ధమేనని కేటీఆర్ తన ఇంటికి వచ్చి మాట్లాడారని బీజేపీ ఎంపీ రమేష్ 2 రోజుల క్రితం మీడియా సమావేశంలో ప్రకటించడంతో అంశం సీరియస్గా మారింది. రాజకీయ వర్గాలతో పాటు బీఆర్ఎస్ నాయకుల్లో తీవ్ర స్థాయిలో చర్చ మొదలైంది. కేటీఆర్ తన ఇంటికి వచ్చి మీడియాను సైతం బయట పెడతానని రమేష్ ప్రకటించడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా ప్రకంపనలు మొదలయ్యాయి. కవిత ఇన్నాళ్ళు చెబుతున్న విషయాలు వాస్తవాలేనని, ఇప్పటి వరకు ఆమె వ్యాఖ్యలతో ఏకీభవించారని సైతం ప్రస్తుతం నమ్ముతున్నారని బీఆర్ఎస్ వర్గాలు టాక్. దాదాపుగా కవిత కూడా అప్పుడు జైల్లో ఉన్నప్పుడు కవిత గారిని జైలు నుంచి బయటకు తప్పేయడానికి కేటీఆర్ గారు మన ఎంపీ మన సీఎం రమేష్ వాళ్ళ ఢిల్లీలో సీఎం రమేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి మా చెల్లెని బయటకు ఇడిపించాలంటే మా పార్టీని విలీనం చేస్తామని చెప్పేసి దాదాపుగా ఆయన సభాముఖంగా పత్రికాముఖంగా చెప్పడం అనేది జరిగింది. వాస్తవానికి ఇది జరిగినట్టు ఉన్నట్టుగా మనకి ఈరోజు వార్తలో స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు జైల్లో ఉన్న కవిత ఏమన్నారంట, నేను ఎన్ని రోజులైనా సరే జైల్లో ఉండడానికి నేను సిద్ధంగా ఉంటా, కానీ బీఆర్ఎస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో బీజేపీలో చేర్చడానికి నాకు ఇష్టం లేదు అని చెప్పేసి కుండబద్దలు కొట్టి చెప్పడం అనేది జరిగిందట. కేడర్లో సన్నగిల్లుతున్న ఆత్మవిశ్వాసం. దశాబ్దాల క్రితం కాంగ్రెస్లో, తాజాగా బీజేపీలో విలీనం అంటూ బీఆర్ఎస్పై ప్రచారం జరగడం గులాబీ పార్టీ కేడర్ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తుంది. అధికారంలో లేనప్పుడల్లా పార్టీ ఉనికి ప్రమాదంలో పడే విధంగా విలీన ప్రచారాలు జరగడం, వాటిని బలపరుస్తూ సొంత పార్టీ నాయకులు ప్రత్యర్థి పార్టీ నేతలు కామెంట్స్ చేయడం వల్ల సైతం బీఆర్ఎస్ ప్రజల్లో పలచన పడుతుందని పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత సీరియస్ విషయంపై కేసీఆర్ పరస్పరం స్పందించకుంటే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సైతం బీఆర్ఎస్ బీజేపీ ఒకే ప్రచారం జరగడం వల్లే పార్టీకి ఒక్క సీటు దక్కలేదని గుర్తు చేస్తున్నారు. విలీనం విషయాన్ని కేటీఆర్ బలంగా తప్పికొట్టలేకపోతున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అంటే దాదాపుగా ఈ బీజేపీ కలిసి ఉన్నామని చెప్పేసి కూడా ఎంపీ స్థానాల్లో కూడా సరైన రిజల్ట్ వీళ్ళకి రాకపోవడం, తర్వాత మరి ఇంత రభస జరుగుతుంది.
అంటే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో చేరుస్తారా? అప్పుడేమో కాంగ్రెస్లో చేరుస్తామని చెప్పారు, ఇప్పుడు బీఆర్ఎస్లో చేరుస్తామంటున్నారు. అంటే కార్యకర్తలు, బీఆర్ఎస్ని నమ్ముకున్న బలమైన నాయకులు, ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నారు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని కోల్పోతున్నారు. మా పరిస్థితి ఏంది, ఒకవేళ ఇదే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలిస్తే మా స్థానాల పరిస్థితి ఏంది, మా రాజకీయ భవిష్యత్ ఏంది? మరి ఇంత జరుగుతున్నా మరి పార్టీకి తండ్రి లాంటి వ్యక్తి మరి కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? వారికి సమగ్ర విషయం తెలుసు కదా, మరి పార్టీని ఉద్దేశించి ప్రసంగించాలి కదా. క్రమశిక్షణ అనేది గాడి తప్పుతుంది, దానికి సంబంధించిన పార్టీ చర్యలు తీసుకోవాలి కదా అని బలమైన కార్యకర్తలు, బలమైన నాయకులు వారి యొక్క ఆత్మవిశ్వాసం సన్నగిలుతుందని చెప్పేసి భయాందోళనలో పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఉన్నారని ఆ పార్టీ వర్గీయులు విశ్వసనీయ సమాచారం మనకు తెలియజేస్తుంది. బీజేపీ సైతం నష్టమే. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ జరుగుతున్న ప్రచారం వల్ల కమలం పార్టీకి సైతం నష్టం జరుగుతుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం పడుతున్నారు. భవిష్యత్తులో ఇదే విషయాన్ని కాంగ్రెస్ ప్రచారం చేయడంతో గులాబీ పార్టీతో పాటు బీజేపీకి సైతం డ్యామేజ్ తప్పదని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 30 నుంచి 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లు ఉన్నారని, విలీన ప్రచారం వల్ల వారి భవిష్యత్తులో బీఆర్ఎస్ను విశ్వసించరని, దీనివల్ల ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ వైపు మళ్ళీ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు. రాబోయే స్థానిక సంస్థలు, జీహెచ్ఎంసీ ఎలక్షన్లతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన తీవ్ర ప్రభావం పడుతుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇది ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అనేది బీజేపీలో కనుక విలీనమైతే బీజేపీ కూడా నష్టమేనట. ఎందుకంటే చూడండి, 30 నుంచి 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లు ఉన్నారు. మరి వీళ్ళిద్దరి మధ్యన ఏదో ఒక రగడ స్టార్ట్ అయిందనుకోండి, బీఆర్ఎస్కు బీజేపీకి కనుక పొత్తు కలిపిన ఏది చేసినా కానీ ఈ ముస్లిం మైనారిటీ ఓట్లు మొత్తం కూడా కాంగ్రెస్ సపోర్ట్కే వెళ్ళిపోతాయి. అంటే దీని పరంగా వీరి ఓటు బ్యాంకు కూడా, రెండు పార్టీల యొక్క ఓటు బ్యాంకు కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏదైతే ఏముందండి, ఒక శాసనసభలో ఉండాలి, అన్ని ప్రాంతీయ పార్టీ ఉండాలి, మనం కేంద్రంలో ఉన్న ప్రతి పార్టీ ఉండాలి, అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళను సాంప్రదాయబద్ధంగా క్రమశిక్షణగా వాళ్ళు ఏ ఎజెండాతోనైతే వాళ్ళు అధికారాన్ని స్థాపించుకున్నారో వాళ్ళు అవన్నీ నెరవేర్చలేరా? మేమెట్లా చేసినాం, వాళ్ళ తప్పులేంది? ఈ విధమైనటువంటి చర్చ ఇటువంటి జరిగితే రాష్ట్ర పరిపాలన కూడా ఈ యొక్క అధికారంలో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా చేసే అవకాశం ఉంటుంది. మీరు ఎన్నికైంది ఎందుకు? ఒక పార్టీలు విమర్శించుకోవడానిక పరస్పరం? అది కాదు. అంటే ఇప్పటికైనా బీఆర్ఎస్ కళ్ళు తెరవాలి, వాళ్ళు మాట్లాడే విధానం కూడా మార్చుకోవాలి. దాదాపు మైకులు పట్టుకుంటే ప్రతి ఒక్కరు నీతులే మాట్లాడుతున్నారండి. ఏది మాట్లాడినా ఏదైనా మాట్లాడితే ఏముండాలి, కంటెంట్ ఉండాలని అంటారు. కంటెంట్ అంటే విషయం అంటే ఏంది? ఒక పార్టీ పరిపాలనలో ఏమైనా తప్పులుంటే మనం ఆ తప్పును 100% ప్రూఫ్తో సహా చెప్పాలి. చెప్పినప్పుడు అధికార పార్టీ వాళ్ళకు భయం కలుగుతుంది, మా పరిపాలనలో లోపాలు ఉన్నాయని కలుగుతుంది. ఆ విధంగా వాళ్ళు మంచి చేసే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా కానీ ఈరోజు మనం చర్చించుకునే అంశంలో చాలా గొప్ప చర్చ ఇది. మరి బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో విలీనం అవుతుందా, స్వతంత్రంగా ఉంటుందా అనేది మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ.